దావీదును చంపవలెనన్న సౌలు పన్నాగం నుండి దావీదును విడిపించిన సౌలు కుమారుడు ఎవరు? యోనాతాను. కిటికీ గుండా దావీదును దింపి సహాయము చేసినది ఎవరు? మీకాలు. దావీదు సౌలు నుండి తప్పించుకొని ఏ ప్రవక్త దగ్గరకు వెళ్ళెను? సమూయేలు. సమూయేలు దావీదు ఎక్కడ కలిసి నివసించిరి? నాయోతు. ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుట ఎక్కడ జరిగెను? నాయోతు. సౌలు ఎక్కడ ప్రవచించాడు? నాయోతు. నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు అని సౌలు ఎవరితో అనెను? యోనాతానుతో. ఒకరినొకరు ముద్దు పెట్టుకుని ఏడ్చిన స్నేహితులు ఎవరు? దావీదు, యోనాతాను. దావీదు, యోనాతానులు ఒకరినొకరు ముద్దు పెట్టుకుని ఎక్కడ ఏడ్చారు? ఏబేలు. నోబులో ఉన్న యాజకుడు ఎవరు? అహీమెలెకు. దావీదుకు ప్రతిష్ఠితమైన రొట్టెలు ఇచ్చిన యాజకుడు ఎవరు? అహీమెలెకు. ప్రతిష్ఠితమైన రొట్టెలు తిన్న రాజు ఎవరు? దావీదు. సౌలు సేవకుడు ఎవరు? దోయేగు. దోయేగు ఏ వంశీయుడు? ఎదోమీయుడు. దావీదు గొల్యాతును ఏ లోయలో చంపెను? ఏలా లోయ. గొల్యాతును చంపిన ఖడ్గమును దావీదునకు ఇచ్చినది ఎవరు? అహీమెలెకు. ఏ రాజుకు భయపడి దావీదు పిచ్చివాని వలె నటించాడు? ఆకీషు రాజు. దావీదు కొండలలో దాగియున్నప్పుడు అతని తల్లిదండ్రులను ఏ రాజు దగ్గర ఉంచెను? మోయాబు రాజు దగ్గర. కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపొమ్మని దావీదుతో చెప్పిన ప్రవక్త ఎవరు? గాదు. దావీదు యాజకుడైన అహీమెలెకు దగ్గర ఉన్నాడని సౌలుకు తెలిపినది ఎవరు? దోయేగు. అహీమెలెకు తండ్రి ఎవరు? అహీటూబు. యెహోవా యాజకులను చంపమని ఆదేశించిన రాజు ఎవరు? సౌలు. యెహోవా యాజకులను చంపిన సౌలు సేవకుడు ఎవరు? దోయేగు. దోయేగు ఎంతమంది యాజకులను చంపెను? 85 మంది. అహీమెలెకు కుమారులలో తప్పించుకున్న కుమారుడు ఎవరు? అబ్యాతారు.